హలో మీరు ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ మీతో షేర్ చేసుకోదలుచుకున్నానండి. అదేమంటే భూములు కానీ ఫ్లాట్లు కానీ ఇల్లు కానీ ఇలాంటివి క్రయ విక్రయాలు చేసుకునేటప్పుడు గవర్నమెంట్కి మనం ట్యాక్స్ మామూలుగా చెల్లిస్తాం. ఆ ట్యాక్స్ ఏ విధంగా చెల్లిస్తాము, ఎంత చెల్లించాలి, మనం చేసుకునే విధానం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకుంటున్నాము, దేనికి ఎంత ట్యాక్స్ కట్టాలి అన్న విషయం గురించి ఈరోజు క్లారిటీగా మీకు చెప్పదలుచుకున్నానండి. ముందుగా రిజిస్ట్రేషన్ అనేది మేజర్గా 4 రకాలండి. ముందు ఆ 4 రకాలు ఏవనేది తెలుసుకోండి. రిజిస్ట్రేషన్ 4 రకాలు: సేల్ డీడు, పార్టీషన్ డీడు, గిఫ్ట్ డీడు, మార్ట్గేజ్ డీడు. సేల్ డీడ్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి విక్రయం, క్రయ విక్రయం అంటే శుద్ధ విక్రయం కింద చేయడం. రెండోది పార్టీషన్ డీడ్ అంటే నలుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు నలుగురు అన్నదమ్ముళ్ళు తండ్రికి సంబంధించిన ప్రాపర్టీని నలుగురు ఈక్వల్ పార్ట్స్గానో ఒప్పందం ప్రకారం చేసుకునే షేర్ డివిజన్ అంటారు. అంటే భాగ పరిష్కారము ఏ విధంగా చేసుకుంటారో దాన్ని రిజిస్ట్రేషన్ రూపంలో చేసుకోవడం వల్ల పార్టీషన్ డీడ్ అంటారు. గిఫ్ట్ డీడ్ అంటే తండ్రి కూతురికి ఇవ్వడం, తండ్రి ఇంకొకరికి ఇవ్వడం. అంటే తన కుటుంబంలో ఉన్న వ్యక్తులకు కుటుంబ పెద్ద ఇచ్చేదాన్ని, దానము కింద ఇచ్చేదాన్ని గిఫ్ట్ డీడ్ అంటారు. మార్టిగేజ్ డీడ్ అంటే మార్టిగేజ్ అంటే నా పదం పేరులోనే ఉంది. మార్టిగేజ్ అంటే ఏమి? తాకట్టు పెట్టి రుణము తీసుకోవడం. అంటే నువ్వు బ్యాంకుకి పెడతావో, వేరే వ్యక్తికి ఇండివిజువల్ పర్సన్స్ పెడతావో, ఒక సంస్థకు పెట్టచ్చు. దీన్ని అక్కడ నుంచి రుణం ఏ విధంగా తీసుకుంటావో దాన్ని మార్టిగేజ్ డీడ్. ఇప్పుడు నువ్వు సేల్ డీడ్ చేసేటప్పుడు ఎంత ట్యాక్స్ కట్టాలి, పార్టీషన్ చేసుకునేటప్పుడు నీ భూమికి ఎంత విలువ ట్యాక్స్ కట్టాలి, గిఫ్ట్ మార్టిగేజ్ చేసేటప్పుడు ఏ విధంగా కట్టాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా మీకు కావాల్సినటువంటిది భూముల ఫ్లాట్లను తెలుసుకోవాలి. ముందుగా మీరు ఏం చేయాలంటే ఒక సైట్లోకి వెళ్ళి ఐజీఆర్ఎస్ అనే సైట్లోకి వెళ్ళండి. ఐజీఆర్ఎస్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మార్కెట్ వాల్యూ రేట్స్ అని ఉంది. ముందుగా మీకు తెలియాల్సింది ఏంటంటే మీరు కొనేది వ్యవసాయేతర భూములు అంటే ఇల్లులు, ఫ్లాట్లు ఇలాంటివి వస్తాయండి. వ్యవసాయ భూములు అన్నప్పుడు వ్యవసాయ భూములను దేంట్లో కొలుస్తామండి? సెంట్లలో కొలుస్తాము. సెంట్లు, ఎకరాలలో కొలుస్తాం. అంటే నువ్వు ఎన్ని సెంట్లు భూమి కొనుక్కుంటున్నావు, ఎన్ని ఎకరాల భూమి కొంటున్నావు అనేది నీకు అవగాహన ఉండాలి. ఇంకొకటి, ఇల్లు లేదా ఫ్లాట్ కొంటున్నావు. కొనేటప్పుడు ఇల్లుని, ఫ్లాట్లు దేంట్లో కొలుస్తామండి? స్క్వేర్ యార్డ్లు. ఒక చదరపు గజం ఎంత, ఒక చదరపు గజం యొక్క విలువ ఎంత, ఎన్ని చదరపు గజాలు నువ్వు కొంటున్నావు అన్న వివరాలు బేసిక్గా తెలిస్తే చాలండి. ఇప్పుడు నేను వ్యవసాయ భూముల గురించి చూపిస్తాను. జిల్లాను సెలెక్ట్ చేసుకోండి, మండలం సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ రెవెన్యూలో సంబంధించిన భూములను కొనదలుచుకున్నావో ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి, సబ్మిట్ కొట్టండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కసిమిట్ట అనే రెవెన్యూ విలేజ్లో ఇవన్నీ హ్యాబిటేషన్స్ అండి. ఈ 24 హ్యాబిటేషన్లో మీరు దేని కింద వస్తారు చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ట్రైల్ ఇక్కడ చూడండి, కసిమిట్ట చూడండి, కసిమిట్ట అనే ఊరిలో డ్రై ల్యాండ్ వాల్యూ 3 లక్షల రూపాయలు. అంటే 3 లక్షల రూపాయలు అనేది ఏంది? 1 ఎకరా భూమి. ఇక్కడ ఎఫెక్టివ్ డేట్ అనేది ఆంధ్రప్రదేశ్ భూ చట్ట ప్రకారం సవరణలు చేసిన తర్వాత 2018 ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ యొక్క రేట్లు అనేది మార్కెట్ వాల్యూగా గవర్నమెంట్ నిర్ధారించబడినది. ఈ రేట్ల ప్రకారమే మనకు క్రయ విక్రయాలను జరుగుతున్నాయి. 1 ఎకరం వాల్యూ ఎంత? 3 లక్షల రూపాయలు. ఇప్పుడు మీరు భూమి కొనుక్కోవాలనుకున్నప్పుడు 1 ఎకరం దాని యొక్క మీరు ఎంత భూమి కొనుక్కుంటున్నారో అన్ని తెలిస్తే సరిపోతుంది. తెలిసిన దానికి మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అంటే కొనుక్కుంటున్నారా, కుటుంబంలో భాగపరిష్కారం చేసుకుంటున్నారా, తండ్రి కానీ తల్లి కానీ ఇంకెవరన్నా కానీ దాన సెటిల్మెంట్ కింద గిఫ్ట్ డీడ్ కింద ఇస్తున్నారా, లేదా మార్టిగేజ్ చేస్తున్నారా అనేది విషయాన్ని మీరు క్లారిఫై అవ్వాలి. మనం దేని విధంగా తీసుకుంటున్నాము, కొనుగోలా, గిఫ్ట్ ల్యాండా, మార్టిగేజా, పార్టీషనా, ఈ 4లో దేని ద్వారా మనం తీసుకుంటున్నాం అనేది మనకు అవగాహన ఉండాలి. రెండోది, మనం ఎన్ని సెంట్ల భూమి తీసుకుంటున్నామని తెలియాలి. ఇప్పుడు నేను మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది. భూమి అంటే నువ్వు ఎన్ని సెంట్ల భూమి కొంటున్నావు, 1 ఎకరా 50 సెంట్ల, 2 ఎకరాల 10 సెంట్ల, 2 ఎకరాల అనేది తెలియాలి. మార్కెట్ ప్రకారం ఎకరము రేటు ఎంత? మనం ఇంతకుముందు చూసాం కదండి,
మార్కెట్ ప్రకారం రేట్ ఎకరం రేట్ ఎంత 3 లక్షల రూపాయలు. ఓకేనా. ఇప్పుడు నేను కొనదలుచుకున్నది 1 ఎకరా 50 సెంట్ల భూమిని కొనదలుచుకున్నాను. 1 ఎకరం వాల్యూ ఎంత 3 లక్షల రూపాయలు. టోటల్ వాల్యూ ఎంత నేను కొనదలుచుకున్న భూమి వాల్యూ 4,50,000 రూపాయలు. ఈ 4,50,000 రూపాయలకు నేను కొనేది ఏ విధంగా నాకు భూమి పొందుతుందో, నేను గవర్నమెంట్కి ఏ విధంగా ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసుకోవడం ఎలా చూపిస్తాను. చూడండి, బ్యాక్ వెళ్ళండి, మరలా బ్యాక్ వెళ్ళాలి. ఇక్కడ కుడి పక్కన డ్యూటీ ఫీ క్యాలిక్యులేటర్ని క్లిక్ చేయండి. మేజర్ కోడ్ సేల్, నేను ఫస్ట్ సేల్ డీడ్ గురించి చెప్తాను. చూడండి, సేల్ డీడ్. మైనర్ కోడ్ అంటే సేల్ డీటే తీసుకోండి. కన్సిడరేషన్ వాల్యూ అంటే మీరు ఎన్ని సెంట్ల భూమి కొనుక్కుంటున్నారు, మార్కెట్ వాల్యూ ఎంత, రెండు కూడి మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వాల్యూ అయితే వస్తుందో దాన్ని కన్సిడరేషన్ వాల్యూ అంటారు. ఎంత వచ్చిందంటే అక్కడ 4,50,000 రూపాయలు. ఇఫ్ ఈజ్ ఎనీ స్పెసిఫిక్ ప్రాపర్టీ ఆల్రెడీ ఐడెంటిఫైడ్, దాన్ని డిఫాల్ట్గా నో అని పెట్టండి. అంతే అండి, మీరు చేయాల్సింది అంతే. ఇక్కడ కింద మీరు క్యాలిక్యులేట్ అనే పదం ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు. స్టాంప్ డ్యూటీకి 22,500, ట్రాన్స్ఫర్ డ్యూటీ అంటే ఒకరి పేరు నుంచి ఇంకొకరి పేరు మారడానికి 6,750 రూపాయలు, రిజిస్ట్రేషన్ చేయడానికి గవర్నమెంట్కి 4,500 రూపాయలు. మొత్తంగా మీరు గవర్నమెంట్కి చలానా రూపంలో కట్టవలసింది 33,750 రూపాయలు. మీరు చలానా రూపంలో ఒక సేల్ డీడ్ చేసుకోవాలంటే తీసుకోవాల్సింది. అదేవిధంగా గిఫ్ట్ డీడ్ చూడండి. గిఫ్ట్ డీడ్ అయితే గిఫ్ట్ డీడ్ ఇన్ సెటిల్మెంట్ విత్ ఫ్యామిలీ ఎట్లనే పెట్టుకోవచ్చు. మీరు ఏ విధంగా చేసుకుంటారో అది మీ ఇష్టం. కన్సిడరేషన్ మార్కెట్ వాల్యూ అనేది ఒకటే, నో, క్యాల్కులేట్ కొట్టండి. ఇక్కడ చూడండి 22,500 అన్నీ తగ్గదా వచ్చి 31,500కి వచ్చింది. అంటే ఒక్కో విధంగా తగ్గుతుందంటే పార్టీషన్ డీడ్ అమాంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్, లేదా వేరే అంటే ఒకే కుటుంబస్తులు వేరే వాళ్ళు అమాంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఎంత రేట్ వస్తుంది చూడండి 5,500. అదే కాకుండా పార్టీషన్ డీడ్ విత్ సమ్ అదర్ పర్సన్ విత్ సేమ్ ఎక్స్టెంట్. చూసారండి, ఇక్కడ మీకు వాల్యూస్ అనేది మారుతాయండి. ఈ విధంగా వ్యవసాయ భూములని తెలుసుకున్నారు. అదేవిధంగా వ్యవసాయకేతర భూములు అంటే ఇల్లులు, ఫ్లాట్లు తెలుసుకోవడం ఎలా. ఇల్లులు ఒక చదరపు గజం ఎన్ని చదరపు గజాలు మీరు కొనుగోలు చేసుకోవాలనుకున్నారు, ఒక చదరపు గజం యొక్క విలువ ఎంత అనేది తెలుసుకుంటే మన ఇల్లు ఫ్లాట్ విలువ అంటే ఎన్ని చదరపు అంటే ఎన్ని చదరపు గజాలు నువ్వు కొనుక్కుంటున్నావు, ఒక చదరపు గజం యొక్క వాల్యూ ఎంత. ఇప్పుడు ఉదాహరణగా దాన్ని ఎలా చూడాలో చూపిస్తాను. మార్కెట్ వాల్యూలోకి వెళ్ళండి. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇక్కడ చూడండి ఊరి పేరు వచ్చింది. ఒక స్క్వేర్ యార్డ్ వాల్యూ ఎంత 480 రూపాయలండి ఈ డేట్ ప్రకారం. ఇప్పుడు నేను ఒక 50 చదరపు గజాన్ని కొనాలనుకున్నాను. 450 ఈక్వల్ టు ఎంతండి, క్యాలిక్యులేటర్ 450 ఇంటూ 50 22,500 రూపాయలండి. దాని యొక్క వాల్యూ 50 చదరపు గజాలు కొనాలి 22,500. దీన్ని మీరేం చేయాలి, సేమ్ ఇంతకుముందు మీకు చెప్పినట్టే గిఫ్ట్ డీడ్ ఫస్ట్ సేల్ డీడ్ తీసుకోండి. సేల్లో సేల్ డీడు 22,500 క్యాల్కులేట్ ఎంత వచ్చిందండి. టోటల్గా స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు అంతా కలిపి 1,688 రూపాయలు. అదేవిధంగా మార్టిగేజ్ అయితే మార్టిగేజ్ విత్ పొజిషన్, వితౌట్ పొజిషన్, అసైన్మెంట్ ల్యాండ్స్ అవన్నీ చూసుకోవచ్చండి. మీకు ఏం లేదండి విత్ పొజిషన్. ఇప్పుడు పార్టీషన్ విత్ ఫ్యామిలీనా సేమ్ అండి. ఇంతకుముందు మీకు ఏ విధంగా అయితే వ్యవసాయ భూముల గురించి చెప్పానో సేమ్ అదే విధంగా తెలుసుకోవాలి. ఈ విధంగా మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ విలువలు తెలుసుకొని
ఇక్కడ ప్రింట్ ఇచ్చిన దాంట్లో ప్రింట్ క్లిక్ చేసి తెలుసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మీ యొక్క భూమి యొక్క రిజిస్ట్రేషన్ గురించి మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలనుకుంటున్నారో ఆ వివరములని మీరు తెలుసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే కామెంట్ రూపంలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే సందేహాలను నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను.